హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఈ రోజుల్లో చాలామంది రైస్ తగ్గించి మిల్లెట్స్ వైపు వస్తున్నారు. మరి వీటిలో జొన్నలకు ఉన్న స్థానం ప్రత్యేకం. ఎక్సలెంట్ ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి ఎంతగానో మేలు చేస్తూ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఎంతో దోహదం చేస్తాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడే ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. అయితే చాలామందికి జొన్నలతో ఎటువంటి రెసిపీలు చేయాలో తెలియదు. అదే జొన్నలతో టేస్టీ కిచిడీ చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిన్న కొద్దీ తినాలనిపించే ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లోకి సుమారు 100 గ్రాములున్న జొన్నలు తీసుకుందాం. వీటికి తగినంత నీటిని కలిపి చక్కగా వాష్ చేసుకుందాం. ఈ రెసిపీలో మనం హోల్ గ్రెయిన్ జొన్నలు తీసుకుంటున్నాం కాబట్టి 1కి 2 సార్లు పరిశుభ్రంగా వాష్ చేసుకోండి. వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ను డ్రైన్ చేసేసుకుని మరొకసారి తగినంత వాటర్ని యాడ్ చేసుకుందాం. తగినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకుందాం. ఈ జొన్నలు 6 నుంచి 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత మరొకసారి పరిశుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకుందాం. రెగ్యులర్గా కిచిడీలో వాడే పప్పు ధాన్యాలతో పోల్చుకుంటే ఈ జొన్నల బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కిచిడీలో ఈ జొన్నలు కాస్త సాఫ్ట్గా ఉంటే మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకే ఈ రెసిపీలోకి వెళ్లే ముందు ఈ జొన్నలను ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని ముందుగానే వీటిని కుక్ చేసుకుంటే ఈ రెసిపీకి మరింత రుచిని, టెక్స్చర్ని తీసుకొస్తాయి. సరిపడా వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మరి ఈ హెల్దీ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగానే సోక్ చేసుకుని ఉడికించుకున్న జొన్నలు సుమారు 100 గ్రాములు తీసుకున్నాం. 1 కప్పు సన్నగా తరిగిన పొటాటో క్యూబ్స్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. సన్నగా తరిగిన క్యారెట్, అలాగే సన్నగా తరిగిన గోరు చిక్కుళ్ళు. సుమారు 50 గ్రాములున్న కందిపప్పు, అలాగే 50 గ్రాములున్న పెసరపప్పు. కొద్దిగా ఆయిల్, మీరు గీ కూడా తీసుకోవచ్చు. తాలింపు దినుసులు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, సన్నగా తరిగిన మునగకాడలు, అలాగే టొమాటోలు, సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు, అలాగే క్యాప్సికం ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ పొటాటో ప్లేస్లో మీరు స్వీట్ పొటాటోని యాడ్ చేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రహ్మాండమైన రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా పెసరపప్పు, అలాగే కందిపప్పు, వీటికి తగినంత నీటిని యాడ్ చేసి పరిశుభ్రంగా వాష్ చేసుకోండి. ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకుందాం. తరువాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద 2 లేదా 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి. ఒక మట్టి పాత్రలోకి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు,
ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత కమ్మని కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్, అలాగే గోరుచిక్కుళ్ళు, సన్నగా తరిగిన టొమాటో, అలాగే మునగకాడ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు, అలాగే క్యాప్సికం, అల్లం వెల్లుల్లి, సన్నగా తరిగిన పొటాటో ముక్కలు. వీటన్నింటినీ ఒకసారి కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, ముందుగానే ఉడికించి పెట్టుకున్న జొన్నలు, ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపి పెట్టేసుకోండి. వీటన్నింటినీ కలిపి పెట్టుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న దాల్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేయండి. బీపీ, షుగర్తో బాధపడుతున్నా లేదా భవిష్యత్తులో ఇవి రాకుండా ఉండాలన్నా ఇటువంటి రెసిపీలు తప్పనిసరిగా మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే. జొన్నలు గ్లూటెన్ ఫ్రీ కాబట్టి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. ఈ రెసిపీ ఎటువంటి వారికైనా సరే ఎక్సలెంట్ ప్రోటీన్, ఐరన్, మినరల్ కాంబినేషన్స్ అందిస్తాయి. మరొకసారి చక్కగా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుందాం. తినకొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఎంతో రుచిగా ఉంటూ ఆరోగ్యానికి మేలు చేసే జొన్నల కిచిడి రెడీ. చివరిగా కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎటువంటి అకేషన్కైనా సరే ఇది ఎంతో హెల్దీ మీల్గా మీకు ఉపయోగపడుతుంది. వెజిటబుల్స్ని బాగా లోడ్ చేసాం కాబట్టి ఎక్సలెంట్ పోషకాలు కూడా మీకు అందుతాయి. చక్కగా కలిపి పెట్టేసుకుని వేడివేడిగా వడ్డించేసేయండి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంచుతాయి కాబట్టి బరువు తగ్గాలని చూసేవారికి ఇది ఎక్సలెంట్ ఆప్షన్. ఇవి శరీరానికి నెమ్మదిగా ఎనర్జీని అందిస్తాయి కాబట్టి వేసవిలో శరీరాన్ని తేలిగ్గా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఏమాత్రం అనుమానం అక్కర్లేదు, ఎటువంటి ఏజ్ వారైనా సరే కడుపు నిండా లాగిచ్చేసేయండి. మన సంకల్పం ఒక్కటే ఉక్కులా ఉంటే సరిపోదు, మన శరీరం కూడా ఉక్కులా ఉండి తీరాల్సిందే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.